మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం రాష్ట్ర ప్రజలు ఓటు వేయబోతున్నారన్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారని చెప్పారు. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్న మోదీ భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందని మోడీ తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే అంతే శక్తి వస్తుందన్నారు ప్రధాని. జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ప్రధాని మోదీ. आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए 56,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण, संगारेड्डी में भी हाईवे, रेलवे और एयरवेज इंफ्रास्ट्रक्चर से जुड़ी हजारों करोड़ की परियोजनाओं को समर्पित किया था. जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी. और इसलिए आज पूरा देश कह रहा है 4 जून को 400 पार. देखिए मेरा कितना सौभाग्य है. मेरे सामने शक्ति स्वरूपा एक बेटी शक्ति का रूप धारण करके मुझे आशीर्वाद देने आई. उधर भी एक बेटी देखिए शक्ति स्वरूपा बन के मुझे आशीर्वाद देने आई है. और इधर देखिए इतनी माताएं बहनें शक्ति स्वरूपा आज मोदी को आशीर्वाद दे रही है. अरे हमने तो चंद्रयान की सफलता को भी किसको समर्पित किया? चंद्रयान की सफलता को भी जहां चंद्रयान ने लैंड किया, हमने उस सफलता को भी शिव शक्ति नाम देकर के शिव शक्ति को समर्पित किया है. तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने, पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है. तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है. आज बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है. कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए? कांग्रेस में कोई का जवाब नहीं मांग रहा है. लेकिन तेलंगाना के मेरे साथियों, बीआरएस और कांग्रेस वो एक दूसरे के लिए चाहे कितनी भी कवर फायर कर लें, इनकी एक एक लूट का हिसाब होता रहेगा. मोदी तेलंगाना के लोगों को गारंटी देता है. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవడం బంద్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కాపాడుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పక్కన పెట్టి అవినీతి మొదలుపెట్టిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత తెలంగాణకు తలవంపులు తెచ్చిందన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో, ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము. ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో 10 సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా తల దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మళ్ళీ మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క 6 గ్యారెంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు. అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే, దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ సర్కారును కూల్చేసే అవసరం తమకు లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొడితే తాము కాపాడబోమన్నారు. మాటలు చెప్పడంతో కేసీఆర్ను సీఎం రేవంత్ మించిపోయాడని విమర్శించారు. జగిత్యాలలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో, నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. కుటుంబ పాలన, ఈ కుల పాలన, ఈ వంశపారపర రాజకీయాలు, అవినీతి పాలన తెరతీయాలంటే బీజేపీ రావాలి.